హలో అండ్ వెల్కమ్ టు జాక్ స్కూల్స్. బోస్ నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాను. డిప్లొమా స్పెషల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో చాలా రోజుల తర్వాత మేము కలిసాము. ఈసారి సీరియస్గా బిజినెస్ చేద్దామని కాలేజ్ వైపు, ఇండస్ట్రీస్ వైపు. సో ఏబి ఇంజనీర్స్, ఏ ఫర్ అమర్, బి ఫర్ బోస్. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సెగ్మెంట్లో నేను టెక్స్టైల్ వైపు, స్పాంజర్ అండ్ వైపు, ఇంకేమైనా ఆటోమేషన్ సొల్యూషన్స్ వైపు మెషిన్స్ తయారు చేస్తాను. బోస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ అంతా చూసుకుంటాడు. సో మేము ఒక స్కూల్ పెడదామని, స్కూలు కాలేజ్ వరకు వెళ్ళాలని, మ్యూజిక్తో పాటు స్పోర్ట్స్తో పాటు చదువు ఉండాలని ఒక కొత్త కాన్సెప్ట్లో 5 hours స్కూల్ ఉండాలని ఒక కొత్త కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నాను. సో బోస్ నా ఐడియా బాగా నచ్చింది, పక్కా చేద్దామన్నాడు. చేస్తున్నాము. కంపెనీ స్టార్ట్ అవుతుంది. నా బిజినెస్ గురించి కూడా చెప్పాను. నేను ఎంతోమందిని హెల్ప్ అడిగాను, కానీ నాకు అసలు నన్ను ఎంత బాగా ట్రాప్ చేసి ఎంత ప్రీప్లాన్డ్గా చీట్ చేశారంటే, అది కాకుండా ప్లస్ వీడికి పిచ్చి పట్టింది. అది తీసుకున్నాను. నాకేమో ఆఫ్ చేసాను. మళ్ళీ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నామంటే ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. కొంచెం టెక్నికల్గా అవేర్నెస్ వచ్చేటట్టు మనం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఏదో క్లాస్ తీసుకోవట్లేదు. ఇక్కడ మనం ఒక ప్రాజెక్టు మనకు ఒక 10 days ఇచ్చారు. ఆ 10 days టైంలో మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము, హౌ టెక్నికల్లీ మనం దాంట్లో ఏం నేర్చుకుంటాము, అది ఎట్లా వర్క్ చేస్తున్నాయి, మోటార్స్ అనేది అసలు అన్ని రకాలుగా మనం నేర్చుకుంటాం అనమాట. ఏం లేదు, అంతేగాని ఇది ఏదో క్లాస్ ఏదో అట్లాంటివి ఏం కాదు. జస్ట్ ఫ్రీ. అరే ఏం చెప్తున్నారు, ఏం తెలుసుకోవాలి, ఒక ఎక్స్ప్రెషన్ మనం డిస్కషన్స్ కృష్ణ అయితే కృష్ణ మేడం విజయం. సో కృష్ణ ఈస్ కాన్ఫిడెంట్. వాట్ ఎవర్ యూ, హూ ఆర్ యూ? అఖిల్ రెడ్డి అంటే ఏంటి, ఎంత స్పెషల్? అసలు నువ్వు ఏం చదువు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి చెప్తావు. 4 years ఇక్కడ ఉంది. ఓకే, మేము ఇద్దరం పడాలి. About electrical machines and how to generate power and how to store the power and how to distribute the power and many things. So electrical subject is divisible. Okay, and what are the important parameters of electrical machine? What are you dealing with? కొంచెం మంచి డ్రెస్సెస్ వేసుకొని వస్తే బాగుంటుంది కదా. బాగుంటుందా? సో నువ్వు నిన్న సూపర్ చేసినావు. నువ్వు హీరో అనిపోయి, నేను అందరు మస్తు జడాయిస్తున్నా. అరే నువ్వు ఇట్లానే ఉండాలి భయ్, మస్తు ఉంది ఇది. నువ్వు కూడా ఖతర్నాక్ లుక్, డ్రెస్ కూడా మంచిగా ఉంది. మీరు అందరూ షాప్కి వెళ్ళి చేపలు కొన్నావు. ఒక చేపకి అయితే రాసి ఉంటుంది, దాని మీద ట్యాగ్ వేసి ఉంటుందా అన్నా? దా అన్నా. మరి మంచి తయారు చేసినావు అంటే అందరు చూసుకున్నారు. అరే వీడియోలు చూస్తుంటారు మంచిగా ఉండాలని చెప్పి అందరు మంచి తయారు వచ్చింది అన్న. రేట్ ఎందుకు అయిందన్న? ట్రాఫిక్ సేమ్ ఆన్సరా? నువ్వు దూరం చూస్తావా? మరి కాలేజ్కి లెటర్ రాయి షిఫ్ట్ చేస్తారు కదా మీ ఇంటి దగ్గరికి. ఈయన బాగానే అంతే కదా, కాలేజ్ ఇంటి దగ్గర షిఫ్ట్ చేస్తే అయిపోతుంది కదా. బెస్ట్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మెజర్మెంట్. వాట్ ఈస్ మెజర్మెంట్? ఒక చేప ఉండడానికి లేదు, ఫిష్. యూ వెంట్ టు పర్చేస్ ఫిష్. ఓకే, నేను తెలుగులో చెప్తా, ఎవరు ఇంగ్లీష్లో చెప్తారు? బాగా చెప్తాను, గట్టిగా చెప్పాలి.
నేను ఒక చేప కొనడానికి ఫిష్ మార్కెట్కి వెళ్ళినా. ఓకే, చెప్పు ఇంగ్లీష్లో. We gone to the fish market, sir, వాట్ ఫర్? to buy a fish. ఓకే, ఐ వెంట్ టు ఫిష్ మార్కెట్ టు బై ఎ ఫిష్. ఓకే, సో ఐ ఆస్క్డ్ ఫర్ 1 kg ఫిష్. ఈ సైడ్ ఇట్ ఈస్ వేయింగ్. నేను తెలుగు చెప్పలేదు. నేను 1 kg చేప వేయమని చెప్పాను. ఆయన సార్ చేప పెద్దగా ఉంది అని కేజీ 700 గ్రాములు వేసాడు. చెప్పు ఇంగ్లీష్లో. kg 700. I asked you to give the 1 kg. I told English translation has been assigned to one person already. Are you interested? Next. Go to the shopkeeper, I want 1 kg of fish. In loud you should tell. They should listen. Okay? You said to the shopkeeper, I want 1 kg fish. Shopkeeper told to you that 1 kg ship is 738. Fish. Fish, 7? No. I asked for 1 kg. నేను 1 kg చేప కావాలి అనుకుంటే కేజీ 700 గ్రాములు చిన్నది లేదు. కండక్టర్ ఉండాలి. చెక్కలు వస్తా, చెక్కలో రాదు, వైర్లోనే వస్తుంది. అది కాయిల్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఇండ్యూస్ ఇన్ ద కండక్టర్. ఓకే, సో ఏసీ తోటే మనకి ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. అదే కదా, అదే మొత్తం ఆ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా ఇక్కడ నుంచి ఇక్కడ అవుట్పుట్ డీసీ వచ్చింది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, Diode 1, diode 3, diode 4, diode 2 diodes are connected in positive series. యూ ఎక్స్ప్లెయిన్ ద వేవ్ ఫార్మ్. దిస్ ఇస్ ద సైకిల్ ఇన్పుట్, ఫస్ట్ సైకిల్. ఎట్లా ఏసీ నుంచి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఏమొస్తుంది, ఎట్లా వెళ్తుంది, ఎట్లా వర్క్ అవుతుంది. So currently, ఫస్ట్ సైకిల్ చెప్పు, ఇదేముంటుంది టర్మినల్ ఫస్ట్ సైకిల్. positive. ఓకే, వెరీ నెగిటివ్, అదర్ టర్మినల్ ఇస్ నెగిటివ్. Current will transfer from D1 to D1లోంచి ఎందుకు అవుతుంది? Because so D1 is positive. పాజిటివ్ ఎన్నింటి పాజిటివ్ goes to positive, it becomes forward bias. చెప్పు, D1 is forward bias, so it will flow like this. D1. Next, D2 capacitor. not okay, leave about capacitor. How it goes? From here, sir. From here to current will pass from D4. Where is the path? So this is the path. Load. It is the load. From load you From load. I thought it's load. Okay. So this is the path. From load it is going, and D4. where it is going? To D4, sir. Why D4 it want to go? It can go from D3 also. Sir, current will choose the shortest path. Negative. The Okay. load is connected between positive and negative. So positive wants negative to complete the circuit. Negative is here. Here it is positive. From here positive is positive. సో ఆఫ్టర్ గెటింగ్ బూస్ట్ వోల్టేజ్ ఒక్కసారి కండక్షన్ అయిన తర్వాత ఈ చోక్ తీసేయచ్చుగా. ఏమైతే చోక్ తీస్తే ఇది షార్ట్ సర్క్యూట్. చోక్ తీసేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. రెసిస్టెన్స్ కూడా ఎలక్ట్రాన్స్ వెళ్తానే ఉంటాయి. సో ఇప్పుడు 440 volts 50 hertz 3 phase డిఓఎల్ సర్క్యూట్. ఓకే, ఫస్ట్ అసలు పవర్ సప్లై ఎలా వస్తుంది ఇండస్ట్రీకి అందిస్తారు, ఏమేమి ఉంటాయి. సో వాట్ ఈస్ సబ్ స్టేషన్. ఓకే, ఫస్ట్ ఎక్కడికి వస్తారు, ఫ్లో చార్ట్కి ఎవరైనా గీస్తారా. 3 phase 450 volts ఎట్లా వస్తుంది ఇండస్ట్రీకి. ఫస్ట్ పవర్ ప్లాంట్ సబ్స్టేషన్ నుంచి ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏముంటుంది సబ్స్టేషన్. బెస్ట్ స్టూడెంట్ నువ్వు అందరిలో, ఎందుకంటే నువ్వు నిన్న కూడా బోర్డు చూసి రాసుకుంటున్నా నేను చూశాను. నువ్వు సీక్రెట్గా మంచిగా ఫాలో అవుతున్నావు. నీ దగ్గర మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. నువ్వు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి రాసి వీళ్ళకి చెప్పు, వాళ్ళకి కొంచెం గుర్తు చేయి. మీకు గుర్తుంటే పొద్దున కొంచెం ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీని కాయిల్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ ఎవరికి ఇస్తారు. ఇదంటే శుభం. సారీ సార్.
ఆయిల్ సప్లై ఏమంటున్నారు? ఆయిల్ సప్లై ఆన్ అయితేనే ఆ కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది. అవేంటి దీని ఆక్సిజన్ కాంటాక్ట్స్ ఇది ఆన్ అయితేనే Contactor and relay working in the same fashion. Relay is for low power and this is for high power. Contactor తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. నువ్వు రూట్ చూడు ఫస్ట్ స్టార్ట్ అక్కడ ఉందా రూట్ ఉందా ఎక్కడ ఉంది ఆయిల్ సప్లై ఆన్ అయితేనే ఆ కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది. అవేంటి దీని ఆక్సిజన్ కాంటాక్ట్స్ ఇది ఆన్ అయితేనే. సో ఏబీ ఇంజనీర్స్ మేము చాలా కాన్ఫిడెంట్గా కాలేజ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండాలి, సన్సీస్ టెక్నాలజీస్ నుంచి మేము ప్రాజెక్ట్స్ చేపిస్తే ఎలా ఉంటుంది, మా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది, స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, మా ఎడ్యుకేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి మేము ఎట్లా ప్రొవైడ్ చేస్తామని మేము స్టార్ట్ చేసిన ఈ కంపెనీలో మాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన విజేఐటీ స్టూడెంట్స్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డీన్ డాక్టర్ సుజనా మేడం గారికి అసలు మేము స్టూడెంట్స్ అంత మంచి కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేము మేము, కానీ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు వెయిట్ చేసి నిన్న గుడ్ మార్నింగ్ చెప్తే ఎట్లా అనిపించింది రోజుకి. సో మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి మేము కొంచెం ఆటోమేషన్ ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇలా చెప్పుకుంటాను. వీళ్ళకి పిఎల్సి ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ ఎంత ఇంపార్టెంట్ అన్ని మిషన్స్లలో ఉంటుంది, విఎఫ్డీస్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ ఎంత ఇంపార్టెంట్, సర్వో డ్రైవ్స్ ఎంత ఇంపార్టెంట్, స్టెప్పర్ మోటార్స్ ఎలా పనిచేస్తాయి, వీటి మీద మేము వాళ్ళకి ఈరోజు ఇంట్రడక్షన్ బేసిక్ క్లాస్ చెప్పి దాని తర్వాత వాళ్ళని కొంచెం ప్రాక్టికల్ యానిమేషన్స్ చూపించి వెల్కమ్ టు డే 4 అయితే ఈరోజు డే 1, డే 2, డే 3 రివైజ్ చేస్తాను నేను. ఓకే సార్. దాన్ని మీరు వీడియోస్ చూసి ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో చెప్పాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈరోజు. ఓకే సార్. సో మన క్లాసెస్ అన్ని ప్రొజెక్టర్ రూమ్లో ఉంటాయి. ఓకే ఓకేనా? ఓకే సార్. సో మేము కొంచెం కాఫీ తాగిస్తాం. ఓకే సార్. మీరు కూడా కాఫీ తాగొచ్చుకోవాలండి. మేజపట్నం పోయి మేజపట్నం నుంచి పట్టించాం. సరే నువ్వు తీస్తావా వీడియో? బాగుంది సార్. అడుగుతున్నాను ఎంత టైం పడుతుంది? వచ్చేటప్పుడు వాళ్ళు బయట వచ్చేటప్పుడు ఇప్పుడు క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉంటే జనాలు వస్తారు. క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఏడు జనాలు అంటే ఇప్పుడు వాళ్ళందరూ బయట అక్కడక్కడ ఉంటారు. ఫోన్ చేసేవాళ్ళు పైన మరి ఫోన్ చేసేప్పుడు వేరే ఫోన్ చేసేప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బోస్ అండ్ టు ద గాడ్. థ్యాంక్ యూ బోస్ బై. ఓకే థ్యాంక్ యూ. ఆ మీదనే చప్పట్లు పడితే కిందకి వినిపిస్తాయి. మనం ఎన్నిసార్లు కాలేజ్కి వెళ్తుండారా ఏది లైటింగ్ కోసమే కదా మనం ఏం తిరిగినాం కాలేజ్ మనం ఎగ్గొట్టి కదా. మేమిద్దరం ఏబీ ఇంజనీర్స్ ఆటోమేషన్ సొల్యూషన్స్ అండ్ కంట్రోల్స్ కంపెనీ త్వరలో స్టార్ట్ చేస్తాము.